ఇక దాబాలో భోజనం చేసి బిల్లు కట్టకుండా వెళ్లిపోయే ప్రయత్నంలో ఇద్దరిని చంపాడు ఓ లారీ డ్రైవర్. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా అటు కంచిలి మండలం నేషనల్ హైవేపై ఉన్న న్యూ స్టార్ దాబా దగ్గర అర్ధరాత్రి చోటు చేసుకుంది. భోజనం చేయడానికి దాబాకు వెళ్లాడు ఒడిశాకు చెందిన లారీ డ్రైవర్. అయితే ఫుడ్ బాలేదని బిల్లు కట్టకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అడ్డుకునేందుకు లారీ ముందుకొచ్చి నిలబడిన దాబా ఓనర్ పైకి లారీ ఎక్కించాడు. ఇక అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో వృద్ధుడిని కూడా డ్రైవర్ ఢీకొట్టాడు. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్ ఉన్నాడు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి షణ్ముఖ్ అందుబాటులో ఉన్నారు. రైట్ షణ్ముఖ్, పోలీసులు కేసు నమోదు చేశారా? లారీ డ్రైవర్ ని ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, మత్తు అనేది మనిషిని ఒక మృగంలా మార్చుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మద్యం మత్తులో ఉండడం, పోలీసులు చెప్తున్నట్టు మద్యం మత్తులో ఉండడం వలన ఇంత ఘోరం చోటు చేసుకుంది. నార్మల్ గా ఉంటే ఇలాంటి పరిస్థితి జరిగి ఉండేదేమో కాదు, జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే నిన్న నైట్ ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ కంచెల దగ్గర ఉన్నటువంటి హైవే మీద ఉన్నటువంటి డాబా దగ్గర భోజనం చేసి అక్కడ ఫుడ్ బాగాలేదని చెప్పి బిల్లు కట్టకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. అయితే అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి ఆ ఓనర్, డాబా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ ని లారీతో తొక్కించుకొని వెళ్ళిపోయారు. వెనక నుంచి ఇంకో వ్యక్తి ఆయన్ని పట్టుకునేటటువంటి వెనక్కి బైక్ తో వెళ్ళి పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన కూడా వెనక్కి వచ్చి కూడా మరి ఆయన కూడా తొక్కించారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. అక్కడి నుంచి ఆసుపత్రికి తరలిస్తే ఇద్దరు చనిపోయారని చెప్పి పోలీసులు చెప్పారు. అయితే ఈ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళిద్దరిని తొక్కుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వెనక నుంచి ఆ తర్వాత అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బైక్స్ తో వెళ్ళి ఆయన చేసి పట్టుకునేటటువంటి పరిస్థితి. సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆయన పట్టుకొని తెచ్చి పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. షణ్ముఖ్, మద్యం మత్తులోనే ఆ విధంగా లారీ డ్రైవర్ ప్రవర్తించాడు అనుకోవచ్చా, లేదంటే గతంలో కూడా తన బిహేవియర్ ఇదే విధంగా ఉందా? దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు అయితే ఇప్పటి వరకు అయితే మద్యం మత్తు అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ దాబాలో ఉండే వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి, ఆయన ప్రవర్తన ఇదంతా ప్రత్యక్షంగా చూశారు కాబట్టి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే గంజాయి సేవించి ఉండొచ్చు. ఎందుకంటే ఒడిశా నుంచి శ్రీకాకుళం మీదుగా విశాఖపట్నం వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఆ బోర్డర్లో ఎక్కడైనా గంజాయి సేవించి ఉండొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అనుమానాన్ని మనం ఖచ్చితంగా నిర్ధారించలేకపోయినప్పటికీ కూడా ఈ జరిగిన ఘటనని మనం దృష్టిలో పెట్టుకుని దాన్ని వాళ్ళ ఆరోపణలని, అనుమానాలని కూడా కొట్టిపారేసేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. రత్న, రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్. ఇక దాబాలో భోజనం చేసి బిల్లు కట్టకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు ఓ డ్రైవర్. అడ్డుకునేందుకు వెళ్లిన ఇద్దరిపైన లారీ ఎక్కించి అటు హత్య చేసే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మరి చూడాలి ఎటువంటి చర్యలు తీసుకుంటారు.